భారతీయ సనాతన సంప్రదాయంలో మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ధర్మ సంస్థాపనలో యాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. అసలు యాత్ర అంటే ఏమిటి అంటే మనం ఒక క్షేత్రానికి వెళ్ళటం, భగవత్ సంబంధమైన ఒక ప్రాంతాన్ని దర్శించుకోవడం యాత్రగా అభివర్ణిస్తారు. మరి ఈ నేపథ్యంలో భారతదేశంలో మనందరికీ తెలుసు చార్ధామ్ యాత్ర ఉంది. గంగోత్రి, యమునోత్రి, అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్, అది చార్ధామ్ యాత్ర. అలాగే మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి సప్తపురులు ఏవైతే ఉన్నాయో వాటి యాత్ర అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని ఇలా సప్తపురుల యొక్క యాత్ర. అలాగే ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి శారదాపీఠం నుండి శృంగేరిలో ఉన్నటువంటి శారదాపీఠం వరకు యాత్ర. ఇలా రకరకాల యాత్రలు ఉన్నాయి. వాటన్నిటిలో పైకి విశిష్టమైనటువంటిది కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. మరి కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించి అనేక విశిష్టతలను తెలుసుకుంటూనే ఈ మధ్యకాలంలో కొంతమంది భారతీయులు కాఠ్మండు, నేపాల్లో వాళ్ళు అలా 52 ప్యాసింజర్స్ అక్కడ టూరిస్టులు అక్కడ మిగిలిపోయారు. ఎందువల్ల అంటే వాళ్ళు ముందుకు వెళ్ళటానికి పర్మిట్స్ లేక వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. మరి దాని కారణాలు ఏంటి, అలాగే ఈ యొక్క యాత్ర యొక్క విశిష్టత ఏంటి, వీటిని మన సంప్రదాయంలో ఎలా చూస్తారు, ఇలా కంప్లీట్గా మనం జియోపొలిటికల్గా అలాగే సోషియో స్పిరిచువల్ యాంగిల్లో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మౌంట్ కైలాస్ అంటే కైలాస పర్వతం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది పరమశివుని యొక్క ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ పవిత్రమైనటువంటి స్థానం. పార్వతీ పరమేశ్వరులు ఎటర్నల్గా ఉండేటువంటి ఆ స్థానాన్నే కైలాసం అని అంటాం. మరి మౌంట్ కైలాస్ కూడా అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతంగా పరిగణింపబడుతోంది. మన సనాతన ధర్మంలోనే కాక జైనులకు, బౌద్ధులకు కూడా చాలా పవిత్రమైన స్థలం అది. ఇంకొకటి, ఈ మౌంట్ కైలాస్ అనేటువంటిది 21,000 అడుగుల ఎత్తులో ఉంది ఆ సముద్ర మట్టానికి. మరి ఇంత ఎత్తులో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఎంత ఇవన్నీ కూడా కులపర్వతాలుగా ప్రసిద్ధి చెందినాయి కాబట్టి ఈ పర్వతం చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ పర్వతంకు ఉన్నటువంటి ఇంకొక ప్రాముఖ్యత ఏంటి అంటే అన్క్లైంబ్డ్ మౌంటైన్ అని అంటారు. అంటే ఇంతవరకు ఎవరు కూడా ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోతున్నారు. అధిరోహించడం కూడా అది అనుమతి కూడా లేదు. ఇప్పుడు టిబెట్లో కూడా అటువంటి ఒక విశ్వాసం ఉండటం వల్ల అక్కడ ఇప్పుడు స్థానికంగా ఈ పర్వతాలన్నీ కూడా టిబెట్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అది టిబెట్ అనేటువంటిది ఇట్ ఈస్ అండర్ ది అటానమస్ కంట్రోల్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కాబట్టి ఇప్పుడు అక్కడ చైనా యొక్క ప్రాక్సీ కంట్రోల్ అక్కడ ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ పర్వతం టిబెట్లో ఉండటం వల్ల అక్కడ టిబెట్ వాసులకు కూడా ఈ పర్వతం అంటే విపరీతమైనటువంటి ఒక భక్తి భావన ఉండటం వల్ల ఈ పర్వతారోహణ అనేటువంటిది ఇట్స్ కంప్లీట్లీ బ్యాన్డ్. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. కొంతమంది ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేకపోయారనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఎ మిస్టరీ బై ఇట్ సెల్ఫ్. పేరులోనే ఉంది కైలాస పర్వతం అంటే నిజంగా ఒక అత్యద్భుతంగా సూర్యకిరణాలు ఎప్పుడైతే అక్కడ ఆ పర్వత శిఖరాన్ని అగ్రభాగాన్ని తాకుతూ ఉంటాయో ఆ దృశ్యం చూడటం అనేటువంటిది ఒక జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆ పర్వతం అంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అది. అక్కడి నుండి వెలువడేటువంటి ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాటిని ఆ వైబ్రేషన్స్ యొక్క ఇంపాక్ట్ని ఎప్పుడైతే చూసారో అసలు ఇది సూప్రా కాన్షియస్ మౌంటైన్గా అంటారు. అంటే ఇది మనం ఊహించిన మనకున్నటువంటి కాన్షియస్ లెవెల్ను దాటిన ఒక అతీతమైనటువంటి అలౌకిక పర్వతంగా భావిస్తారు. అందువల్లే సర్క్యాంబులేషన్ అంటే పర్వతం చుట్టూ కూడా మన దేశంలో, మన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఒక ఆచార వ్యవహారం ఉందండి. అదేంటి అంటే ఏదైతే పవిత్రం అని అనుకుంటామో ఆ పర్వతం చుట్టూ కూడా మనం ప్రదక్షిణం చేస్తాం. ఇది మన దేశంలో చూసినట్టయితే ఇప్పుడు తిరువన్నామలై అని అంటాం, అరుణాచలం అని అంటాం. అక్కడ కూడా అగ్నిపర్వతం కాబట్టి ఆ పర్వత రూపంలో శివుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్. అలాగే మనకు
గోవర్ధనగిరి అని మనకు ఉంటుంది. ఆ గోవర్ధన అని అంటాం. ఆ గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణం కూడా చాలా గొప్పది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో సింహాచల పర్వతం చుట్టూ కూడా ఈ ప్రదక్షిణ అనేటువంటిది ఉంటుంది. ఇలా మనం చెప్పుకున్నవి 2-3 కానీ చాలా పర్వతాల చుట్టూ ఇలాంటి ప్రదక్షిణ పూర్వకంగా యాత్ర చేసే ఒక సంప్రదాయం ఉంది. ఇక్కడ కూడా మౌంట్ కైలాస్లో కూడా అటువంటి సంప్రదాయం ఉంది. ఇది దాదాపు 52 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మొత్తం మనం ఒక్క రౌండ్ చేయాలి అంటే 52 కిలోమీటర్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి అక్కడ ఉన్న వాతావరణం కానీ అవన్నీ కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి మెడికేషన్ అలాగే మన హెల్త్ పారామీటర్స్ నార్మల్గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. మరి అంత అద్భుతమైనటువంటిది ఈ మౌంట్ కైలాస్. దానికి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి మరొక ఆధ్యాత్మిక వైభవం ఏంటి అంటే మానస్ సరోవర్. మానస్ సరోవర్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి మానస్ సరోవర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ పేరులోనే ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే మానస సరోవరం అంటే మానసం అంటే మనస్సులో నుండి వచ్చినటువంటి సరోవరం అంటే ఒక వాటర్ బాడీ. మరి ఎవరి మనసు నుండి వచ్చింది అంటే శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని మానస పుత్రికగా వచ్చింది ఈ యొక్క మానస సరోవర్. ఆయన మనస్సు నుండి ఉద్భవించింది కాబట్టి ఇది మానస సరోవరంగా మారిపోయింది. అంతేకాదండి, దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అసలు ఈ మానస సరోవరంలో నుండి ఇంకొక నది కూడా ఉద్భవించింది. దాని పేరే సరయు అని అంటాం. మరి ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఆ నది తన మార్గాన్ని వెతుక్కుంటూ పరంధాముడు ఉండేటువంటి అయోధ్య వరకు వెళ్ళింది అంటే చూడండి. ఈరోజు మనం అయోధ్యలో సరయూ నది చూస్తూ ఉంటాం. అయోధ్యలో ఉన్న నది సరయూ కదా, దాని ఆవిర్భావ స్థానం ఈ యొక్క మానస సరోవరం అని చెప్తారు. అలా మొత్తము ఇంటర్లింక్డ్గా ఒక అద్భుతమైన సన్నివేశం. ఇక్కడేమో మానస సరోవరం, సరయూ నది, ఇక్కడేమో మౌంట్ కైలాస్. ఆ రెండు ఉన్న పర్వతాలు, ఒక పర్వతం ఒక సరోవరం, ఈ రెండు ఉన్న ప్రాంతాలు ఎంత గొప్పవో మనం చూడవచ్చు. ఈ మానస సరోవరం అనేటువంటిది ఎప్పుడు కూడా సర్క్యులర్గా ఉంటుంది. అంటే పూర్ణత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం సర్క్యులర్గా చూపిస్తాం. అలాంటి సర్క్యులర్గా ఉన్న లేక్ అయితే దీనికి ఆపోజిట్గా ఇంకొక లేక్ కూడా అక్కడ ఉండటం చాలా ఆశ్చర్యం. దాన్ని రక్షస్థల్ అని అంటారు. రక్షస్థల్ అంటే అది ఒక క్రిసెంట్ షేప్డ్గా ఉంటుంది. అక్కడ వాటర్ ఇక్కడ బ్రైట్ అండ్ లైట్గా ఉంటే అక్కడేమో బ్లాక్గా ఉంటుంది ఆ వాటర్. అంటే అది రాక్షస స్థానం అని చెప్పబడేది, ఇది దేవతా స్థానం అని చెప్పబడేది. అలా మన సంప్రదాయంలో మానస సరోవరం అంటే ఈవెన్ దేవతలు కూడా ఈనాటికి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తుంటారు, బ్రహ్మముహూర్తంలో లైట్ లాగా కొన్ని మిణుగురు లాగా వచ్చి ఆ నీళ్ళల్లో టచ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయని. అంటే దేవతల ఆ రూపంలో వెలుతురు రూపంలో వచ్చి అక్కడ ఆ నీటిని టచ్ చేసి వెళ్ళిపోతుంటారు అని. మరి అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇది ప్రస్తుతం టిబెట్లో ఉంది. ఈ రెండు కూడా అంటే మానస సరోవరం కానివ్వండి, అలాగే ఈ మౌంట్ కైలాస్ కానివ్వండి, అవి ట్రై జంక్షన్ అని ఉంది. అంటే 3 దేశాల యొక్క కూడలికి చాలా దగ్గరలో ఉంటాయి. మరి ఆ 3 దేశాలు ఏంటి అంటే ఒకటేమో టిబెట్, రెండవది భారత్, మూడవది చైనా. ఈరోజు మనం జియోపొలిటికల్గా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే చైనా ఆధీనంలో ఈ యొక్క టిబెట్ ఉండటం వల్ల ఇప్పుడు ఈ కైలాస్ మానస సరోవర్ కానివ్వండి, లేదా ఈ కైలాస్ మానస సరోవర్ యాత్ర చేయాలి అంటే ఖచ్చితంగా మనకు పిఆర్సి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క పర్మిషన్ అవసరం. ఇంతకుముందు టిబెట్ అధీనంలో ఉన్నంత వరకు భారతీయులు యథేచ్ఛగా వెళ్ళేవారు. అసలుకు మానస సరోవర్ అంటే మనదేనేమో అని అనుకునేంత ఒక భావన కూడా ఉండేది, అంత ఫ్రీడమ్ ఉండేది. ఎప్పుడైతే చైనా కంట్రోల్లోకి తీసుకునేందో, బలవంతంగా టిబెట్ని ఆక్రమించి దురాక్రమణతో టిబెట్ని చేజిక్కించుకుందో, ఇప్పుడు చైనా ఏం చేస్తోందంటే ఈ వెళ్ళేవారి సంఖ్యను నియంత్రించడం, అలాగే ఆ వీసాలకు సంబంధించినటువంటి అవి ఇవ్వటంలో చాలా జాప్యం చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే 52 మంది భక్తులు ఇక్కడి నుంచి, అంటే యాత్రికులు ఇక్కడి నుంచి, మోస్ట్లీ మహారాష్ట్ర అని చెప్తారు, వాళ్ళ ఇక్కడి నుంచి ఈ కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళారు.
వాళ్ళు కాఠ్మండు నేపాల్కి వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ జర్నీ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. ఏంటి అంటే వాళ్ళకి ఇంకా చైనీస్ పర్మిట్ కానీ వీసా కానీ అందలేదు. ఇక్కడ మనం ఇంకో అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సరే చైనా జాప్యం చేస్తోంది, కట్టైల్ చేస్తోంది, కానీ ఇంత కంప్లీట్ బ్లాంక్ అవుట్ ఇదైతే చేయలేదు. కాబట్టి అది కొంతవరకు తగ్గిస్తోంది సంఖ్యను, అంతేగాని కంప్లీట్గా యాత్రనైతే బ్యాన్ చేయలేదు. కానీ ఇక్కడ వెళ్ళే యాత్రికులు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మీకున్నటువంటి భక్తిభావం చాలా గొప్పదే, కానీ మనం ఎప్పుడు కూడా వేరే ప్రాంతానికి వెళ్తున్నామంటే డాక్యుమెంటేషన్ అనేది చాలా ప్రాపర్గా, సిస్టమేటిక్గా, అప్రూవ్డ్గా, అథెంటిక్గా ఉండాలి. హెల్త్ రికార్డ్స్ కానివ్వండి, అలాగే మన ఇండియన్ ఐడెంటిటీకి సంబంధించిన సివిలియన్ రికార్డ్స్ కానివ్వండి, అలాగే వేరే దేశ పర్మిట్స్, వీసాస్ మన కంప్లీట్గా మన చేతికి వచ్చినాకే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎవరో ఒక ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ మాట వింటున్నారు, మేము 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, 50 సంవత్సరాలుగా తీసుకెళ్తున్నామని ఆ ప్రకటనలు చూసి మోసపోతున్నారు. దానివల్ల ఏమంటే హెవీ అమౌంట్స్ చెల్లించి వాళ్ళు ఎలా చెప్తారంటే మీరు నేపాల్కి వచ్చే లోపల మేము ఆ పర్మిట్స్ తెప్పిస్తాము, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటారు. అది నమ్మి వీళ్ళు వస్తున్నారు, అక్కడ ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నారు. మీరు బయలుదేరే ముందే కంప్లీట్ డాక్యుమెంటేషన్ మీ చేతిలో ఉండాలి. ఇప్పుడు అది చైనా యొక్క కంట్రోల్లో ఉన్నందువల్ల టిబెట్ పర్మిట్స్ అలాగే చైనా వీసా కూడా మీకు రావాలి. వస్తేనే మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళగలరు. లేకుంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇల్లీగల్ ఎంట్రెంట్. అది చాలా డేంజరస్ పొజిషన్. కాబట్టి ఇంకోటి, అలా వెళ్ళి ఇరుక్కపోవడము ఇబ్బంది, వెళ్ళలేక ఇక్కడ నేపాల్లో స్టక్ అయిపోవడం కూడా ఇబ్బందికరమే. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకు చాలా స్పష్టంగా ఇండికేషన్స్ ఇస్తోంది. డాక్యుమెంటేషన్, కంప్లీటెడ్ డాక్యుమెంటేషన్, అలాగే అథెంటికేటెడ్ ఈ ఆపరేటర్స్ ద్వారానే మీరు వెళ్ళాలి. అంతేకాని మీరు ఎలా పడితే అలా వెళ్ళటానికి వీల్లేదు. మన దేశంలో కూడా ఈ యొక్క యాత్ర కోసం మనకు 2 మార్గాలు ఉన్నాయండి భారతదేశంలో. ఒకటి సిక్కిం నుంచి వెళ్ళొచ్చు, రెండోది దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళొచ్చు. ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళాలి అంటే లిపులేక్ ద్వారా వెళ్ళాలి మనం, లేదా మనం సిక్కిం నుంచి వెళ్ళాలి అంటే నాథులా పాస్ అని ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. అలా 2 పాత్స్ మనకు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంటేషన్ కంప్లీట్. ఇంకోటి, మీ ఆపరేటర్స్ చెప్పే మాటలు విని మీరు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవద్దండి. రికార్డ్స్ వచ్చినప్పుడే. ఎందువల్ల అంటే వాళ్ళు చేసే ప్రామిసెస్ చాలా మటుకు ఫాల్స్ ప్రామిసెస్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా మీరు అవగాహనతో ఈ యొక్క యాత్ర. ఇంకోటి, బృందాలుగా చేయాలి. చైనా కూడా అలాగే గ్రూప్ ట్రావెల్ వీసాసే ఇస్తోంది. ఇంకోటి, చైనా ఈ మధ్యకాలంలో ఒక చిన్న డిస్క్రిమినేషన్ కూడా చేస్తోంది అని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇప్పుడు దాదాపు 3000 అప్లికేషన్స్ అక్కడ పెండింగ్లో ఉన్నాయండి. దాంట్లో అప్రూవల్ దేనికి ఇస్తోందంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోంది, అసలు ఒరిజినల్ ఇండియన్ నేషనల్స్ కంటే కూడా. అంటే ఏదో ఒక రకంగా అదొక ప్యాటర్న్లో దెబ్బతీయాలి అనేటువంటి ఒక విధానం పెట్టుకోంది. కాబట్టి సరే, ఏదేమైనా ఇది ఒక స్పిరిచువల్ జర్నీ కాబట్టి మనకు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి. హెల్త్ పారామీటర్స్ ఏవైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి. మనం చూసాం 15,000 అడుగులు, 21,000 అడుగులు. మరి ఆ ప్రాంతంలో ఆ నైసర్గిక పరిస్థితుల్లో మన బ్రీతింగ్ ప్యాటర్న్ అంటే రెస్పిరేషన్ కానివ్వండి, అలాగే డైజెస్టివ్ ట్రాక్ట్ కానివ్వండి, మన ఇంటేక్స్, అలాగే అక్కడ కోల్డ్ విండ్స్, వాటి ఎఫెక్ట్, ఇవంతా కూడా మనం రెడీగా వాటిని తట్టుకునేటువంటి సామర్థ్యంతో తగినటువంటి ఒక గ్రూప్తో వెళ్ళాలి ఎప్పుడు కూడా. అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ యాత్రనే సక్సెస్ఫుల్ చేసుకొని రాగలం. అసలు మానసరోవరం వెళ్ళటం అనేటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద కళ, కోరిక. కాబట్టి ఖచ్చితంగా మానసరోవర్ వెళ్ళటం అది మంచిదే. కానీ మానసరోవర్ కానీ కైలాస పరిక్రమ కానీ ఈ 2 చేయాలి అంటే మనం పేపర్ వర్క్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక మంచి గ్రూప్తో వెళ్ళాలి. గైడెన్స్ కూడా ఒక అప్రూవ్డ్ ఆథరైజ్డ్ టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక అదర్ ఇంప్లికేషన్స్, ఇప్పుడు చైనా చేసే విధానాలు, ఎందుకంటే ఇంతకుముందు చాలా భారీ సంఖ్యలో పర్మిషన్స్ ఇచ్చేది, ఇప్పుడు తగ్గించింది. గ్యాల్వన్ వాలీలో జరిగినటువంటి యుద్ధం, అలాగే చైనా కూడా
భారత్పై ఉన్నటువంటి అనేక రకాలైన అసంతృప్తులు మీకు తెలుసు. మరి అలాంటి అంటే మనకున్నటువంటి డిఫరెంట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, మరి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా సంఖ్య తగ్గిస్తూ ఉంది. ఇక దాని కన్సర్న్స్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయని అంటోంది. అలా డిఫరెంట్ ఇప్పుడు యాంగిల్స్లో మనం చూసినప్పుడు అనేక రకాలుగా చైనా కూడా ఈ నెంబర్ను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా లైఫ్ టైంలో కైలాస్ మానసరోవర్ యాత్ర చేయగలగడం నిజంగా అది ఒక మహిమాన్వితమైనటువంటి ఒక ఘట్టంగా మనం అందరూ కూడా పేర్కొనవచ్చు. మరి దానికి కావలసినటువంటి అన్ని హంగులతో మనం గనక అడుగు ముందుకు వేస్తే యాత్ర ఖచ్చితంగా జయప్రదం అవుతుంది. ఇప్పుడు ఈరోజు స్టాండర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అదే చెప్తోంది, డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయ్యాకే మీరు ఆ టిబెటన్ పార్ట్లోకి మీరు ఎంటర్ కావాలి. ఎందువల్ల అంటే వితౌట్ డాక్యుమెంటేషన్ వెళ్ళటం అనేది చాలా రిస్కీ అఫైర్ కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ అడ్వైస్ టైమ్ అండ్ అగైన్, యూ బిగిన్ ది జర్నీ విత్ ఆల్ ది పేపర్స్. దట్ ఈస్ ది వన్ డైరెక్టివ్ గివన్ బై అవర్ గవర్నమెంట్. కాబట్టి అందరూ కూడా ఫాలో అవుదాం అండ్ లెట్స్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ.